మిత్రులారా, నీట్ పరీక్ష గురించి గత 2 వారాలుగా దేశవ్యాప్తంగా చాలా గందరగోళం జరుగుతుంది. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంబీబీఎస్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఈ నీట్ అనే పరీక్ష జరుగుతూ ఉంది. ఈ నీట్ పరీక్ష ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. వెలువడిన వెంటనే వచ్చిన మార్కులలో తగాదా గురించి, కొందరికి చాలా ఎక్కువ మార్కులు రావడం గురించి, పరీక్ష పత్రాలు ఒక రోజు ముందే లీక్ కావడం గురించి అనేక వివాదాలు వచ్చాయి. ఆ వివాదాలన్నీ సుప్రీంకోర్టు ముందరికి చేరాయి. ఇప్పుడు కేసు సుప్రీంకోర్టు ముందర ఉంది. అయినా దీని గురించి మనం చర్చించవలసిన 4-5 అంశాలున్నాయి. మొట్టమొదటిది పేపర్ లీక్లకు సంబంధించి. అసలు ఏదైనా ఒక పరీక్షాపత్రం లీక్ కావడం అనేది ఎందుకు జరుగుతుంది? దేశంలో పెరిగిపోతున్న అవినీతికి సూచన, లేక సులభ మార్గాలలో ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులు విద్యార్థులు కోరుకుంటున్న దానికి సూచన, ప్రభుత్వ వ్యవస్థలే అస్తవ్యస్తంగా తయారయ్యాయా? కారణం ఏదైనా కావచ్చు. కానీ ఈసారి పరీక్ష 2024 నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష మే 5న జరగవలసి ఉండగా మే 4నే బీహార్లో శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరీక్ష పత్రాలు బయటకు వచ్చాయని, ఒక్కొక్క పరీక్ష పత్రాన్ని 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు అమ్మారని, ఎంతమంది కొనుక్కున్నారో తెలియదు, మొత్తానికి పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ లీక్ అయిన విషయం అప్పుడే వెంటనే బయటపడింది. రిజల్ట్ వచ్చే నాటికి దాని గురించిన ప్రచారం జరుగుతూ ఉంది. చివరికి శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్లో ఆ కేసు కూడా పెట్టారు. ఆ కేసు ఏమవుతుందో తెలియదు. బాధ్యులను ఇప్పటికి కొందరిని అరెస్ట్ చేశారు, ఇంకా కొందరిని అరెస్ట్ చేయవలసి ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఒక అంశం. అయితే అసలు ఈ నీట్ పేపర్ ఎట్లా దిద్దారు, ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చూస్తే రెండో అంశం చాలా విచిత్రమైన విషయం. ఏమిటి నీట్ పరీక్ష? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 ఒక్కొక్క దానికి 180 మార్కుల చొప్పున 720 మార్కుల పేపర్లు ఉంటాయి. ఈ 720 మార్కుల్లో ఒక్కొక్క ప్రశ్నకు సరైన జవాబుకు 4 మార్కులు, సరైన జవాబు రాయకపోతే -1 మార్కు అనే పద్ధతి ప్రకారం మార్కులు ఇస్తారు. ఇప్పుడు వివాదాస్పదం అవుతున్న నీటిలో ఆశ్చర్యకరంగా 67 మందికి 720కి 720 మార్కులు వచ్చాయి. ఇది సాధ్యమేనా? ఇది ఒకసారి చరిత్ర చూస్తే 2006 నుంచి వేరువేరు సందర్భాల్లో ఈ జాతీయ స్థాయి పరీక్షలు జరిగాయి. కనీసం 2019 తర్వాత నీటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. 2020లో 2 మాత్రమే 720 మార్కులు వచ్చాయి. 2021లో 3 మాత్రమే వచ్చాయి. 2022లో 0 మంది, ఎవరికీ రాలేదు. 2023లో 2 వచ్చాయి. ఈసారి హఠాత్తుగా 67 మందికి వచ్చాయి. ఈ 67 మందికి 720 రావడం అనేది సక్రమంగానే వచ్చాయా? సక్రమంగా వచ్చే అవకాశం ఉందా? ఇది ఒక ప్రశ్న. రెండోది, ఈ 67 మందిలో 44 మందికి గ్రేస్ మార్కులు ఇచ్చింది ఈ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారు అంటే వాళ్ళు చాలా కారణాలు చెప్పారు. సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చాయి, ఒక ప్రశ్నకు 2 జవాబులు ఉండే అవకాశం ఉంది, ఏ సమయానికి హాల్లోకి అనుమతించాలి, ఏ సమయానికి పరీక్ష ముగించాలి అనే విషయంలో కొన్ని పరీక్షా కేంద్రాలలో అవకతవకలు జరిగాయి అని అనేక కారణాలు. ఇది మాత్రమే కాదు, మరికొందరు విద్యార్థులు, పరిశోధకులు దీని మీద గత 2 వారాలుగా చాలామంది రాస్తూ ఉన్నారు. ఇంకా విచిత్రమైన విషయాలు బయటపెట్టారు. కొందరికి 719, 718 లాంటి మార్కులు వచ్చాయి. పరిశోధకుల వాదన ఏమంటే 719 కానీ 718 కానీ 717 కానీ వచ్చే అవకాశమే లేదు. ఎందువల్ల? ఒక్కసారి అంకగణితం ఇది. 180 ప్రశ్నలు కదా, 180 సరిగ్గా రాస్తే 184లో 720 వస్తాయి. 180 సరిగ్గా రాయకపోతే 720 కన్నా తక్కువ వస్తాయి కదా. అంటే 179 రాశారనుకోండి, 179కి 4 మార్కుల చొప్పున 716 వస్తాయి. 716లో మిగిలిన 180వ ప్రశ్న తప్పు రాశారు కాబట్టి -1 అవుతుంది. అంటే 715 అవుతాయి. 16, 17, 18, 19 ఎట్లా వస్తాయి?
రావడానికి అవకాశం లేదు. అంకగణితం చూస్తే 180 ప్రశ్నలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉన్నాయి. తప్పు పోతే -1 ఉంది. 716 ఎట్లొస్తాయి, 717 ఎట్లొస్తాయి? నిజంగా ఇది చూస్తే మనం ఇటీవలనే చేసినట్టు ఈవీఎంలో పడ్డ ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఎట్లొచ్చాయి, పడ్డ ఓట్ల కన్నా తక్కువ ఓట్లు ఎట్లొచ్చాయి అని ఆలోచించినట్టే ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా చాలా గందరగోళమైన, చాలా అస్తవ్యస్తమైన అవకతవక జవాబు చెప్తూ ఉన్నది. ఇది రెండో అంశం. పేపర్ లీక్ మొదటి అంశం, 67 మంది టాపర్లు కావడం అనేది మూడో అంశం. 1563 మందికి ఈ గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, దేశవ్యాప్తంగా 1563 మంది. ఈ 1563 మందికి ఇచ్చిన గ్రేస్ అనేది పొరపాటుగా ఇచ్చారు, అక్రమంగా ఇచ్చారు, అది చెల్లదు అని దాదాపు 100కు పైగా విద్యార్థులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వాటినన్నింటినీ పరిశీలనలోకి తీసుకొని ఆమోదించి, కాబట్టి 1563 మందికి మార్క్ షీట్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పింది. ఇక్కడితో కూడా అయిపోలేదు. ఇటీవలి కాలంలో ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే నాయకుడు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఆహారం, ఒకే దేశం ఒకే ఆహార్యం, ఇటువంటివి చాలా ఉన్నాయి కదా. ఒకే దేశం ఒకే పరీక్ష అనే పద్ధతి ప్రకారం ఇది వచ్చింది. అంతకుముందు, ఇది రాకముందు, నీట్ అనేది లేకముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బోర్డులు ఉండేవి. ఈ బోర్డులన్నిటినీ పర్యవేక్షించే, నియంత్రించే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉండేది. ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పరీక్షలు నిర్వహించడం, పరీక్షల నియంత్రించడం మాత్రమే కాకుండా మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చే, మెడికల్ కాలేజీలో సీట్లకు అనుమతులు ఇచ్చే అధికారం కూడా ఉండేది. కేతన్ దేశాయ్ అనే ఒక గుజరాతీ డాక్టర్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా ఉండేవాడు. 2001లో ఆయన పదవి నుంచి తొలగించారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డాడు అని తొలగించారు. 2009లో మళ్ళీ ఆయననే మెడికల్ కౌన్సిల్కి చైర్మన్గా చేశారు. 2010లో ఆయన ఇంటి మీద సిబిఐ రేడ్ చేస్తే ఇంట్లో 1.5 కిలోల బంగారము, 700 కిలోలు 800 కిలోలు వెండి దొరికింది. ఆ తర్వాత ఆయన లాకర్లలో దాడి చేస్తే మరికొన్ని కిలోల బంగారం దొరికింది. పంజాబ్లో ఒక ఏ సౌకర్యాలు లేని, ఆసుపత్రి లేని కోళ్ల ఫారం లాంటి మెడికల్ కాలేజీకి అనుమతిస్తూ దొరికిపోయాడు. సరే, ఆ తర్వాత మెడికల్ కౌన్సిల్ ప్రతిష్ట పూర్తిగా భంగమైపోయి మెడికల్ కౌన్సిల్ అనేది ఉండకూడదని చాలా చర్చోపచర్చలు జరిగి 2016 నాటికి అసలు స్థానికంగా ఎక్కడికక్కడ రాష్ట్రాలలో లేదా జిప్మర్ వంటి, ఏఎంఎస్ వంటి సంస్థలు స్వతంత్రంగా నిర్వహించే పరీక్షలన్నీ రద్దు చేసి ఒకే పరీక్ష పెడదాము అనే ఆలోచనకు వచ్చారు. ఈ ఒకే పరీక్ష 2016 నుంచి జరుగుతూ వచ్చి 2019లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2019 అనే ఒక చట్టం తెచ్చి చట్ట ప్రకారంగా నీట్ను క్రమబద్ధీకరించింది. వైద్య విద్యకు ముందు ఉన్న ఇంటర్మీడియట్ విద్య లేదా +2 విద్య వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు రకాలుగా ఉంది. అన్ని చోట్ల సిబిఎస్ఈ సిలబస్ లేదు, అన్ని చోట్ల ఐసిఎస్ఈ సిలబస్ లేదు, స్టేట్ సిలబస్లు ఉన్నాయి. స్టేట్ సిలబస్లు ఉండడం వల్ల ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలు వేరువేరు సిలబస్లు ఉన్నాయి. ఈ వేరువేరు సిలబస్లో ఉన్న వాళ్లకు ఒకే పరీక్ష పెట్టడం విద్యార్థులను కొందరి పట్ల వివక్ష చూపినట్టవుతుంది. కనుక ఇది కూడదు. 2, దేశవ్యాప్తంగా ఇటువంటి ఒక పరీక్ష పెట్టినప్పుడు తప్పనిసరిగా డబ్బులున్న వాళ్ళు, కోచింగ్ తీసుకోగలిగిన వాళ్ళు, అగ్రవర్ణాలు వాళ్ళు మాత్రమే దీనికి వస్తారు. దేశంలో ఇప్పటికే కొనసాగుతున్న అసమానతను, వివక్షను ఇది పెంచుతుంది. కనుక ఇది కూడదు అని అనేక రకాల వాదనలు వచ్చాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టికి నీట్కు వ్యతిరేకంగా పోరాడుతోంది. మొట్టమొదట నీట్ ప్రారంభమైనప్పుడు ఇంగ్లీష్లోనూ హిందీలోనూ మాత్రమే పరీక్ష రాయాలి అనేది ఉండేది. అనేక రాష్ట్రాలలో ఒక డిమాండ్ వచ్చిన మీదట ఇవాళ ఇంకొక 7 భాషలను 8 భాషలను అనుమతిస్తున్నారు. అంటే అసలు నీట్ ఏర్పాటులోనే, నీట్ వ్యవస్థలోనే చాలా అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు ఇవాళ పేపర్ లీక్లో, మార్కులు తప్పులుగా పడడంలో, గ్రేస్ మార్కుల పేరుతో కొందరికి అనుకూలమైనవి ఇవ్వడంలో జరుగుతూ ఉంది. ఇదొక అంశం మాత్రమే కాదు. నీట్ పరీక్షకు ఫీజులు వసూలు చేస్తారు. ఆ ఫీజులు ఒకసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జనరల్ క్యాండిడేట్లకు 1700 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్లకు 1600 రూపాయలు,
ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లకు 1000 రూపాయలు. చూస్తే 1000 రూపాయలు మాత్రమేనా ఎంబీబీఎస్కు అని అనిపించవచ్చు, కానీ మొత్తంగా దేశవ్యాప్తంగా 2024 నాటి లెక్కలే చూస్తే 23,33,297 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. కొందరు 1700తో రాశారు, కొందరు 1600తో రాశారు, కొందరు 1000తో రాశారు. సగటున 1000 వేసుకున్న 250 కోట్ల రూపాయలు కేవలం ఫీజు మీద కేంద్ర ప్రభుత్వం సంపాదించింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంపాదించింది. ఈ 22 లక్షల మంది 23 లక్షల మంది రాస్తే దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ సీట్లు 1,88,398. ఈ ఎంట్రన్స్ ద్వారా వచ్చే సీట్లు అన్ని మెడికల్ సీట్లు కూడా కావు. దానిలో మెడికల్ సీట్లు 1,09,000, డెంటల్ సీట్లు బీడీఎస్ కాలేజెస్ 28,000, ఆయుష్ కాలేజెస్ 50,000, వెటర్నరీ సైన్స్ కాలేజీలు 525. అంటే ఒక్కొక్క సీటుకు కనీసం 12 నుంచి 15 మంది పోటీ పడుతున్నారు. అసలు ఇటువంటి ఒక దేశవ్యాప్త ఏకీకృత పరీక్ష అవసరం ఉందా? అంతకుముందు నడుస్తున్నట్టుగా స్థానిక స్థాయిలో లోకల్ బోర్డులు స్థానిక సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులకు స్థానిక కాలేజీల్లో వచ్చినవి లేదా కొన్ని నేషనల్ లెవెల్ మెరిట్ ఉండే అక్కడికి పోయే కాలేజీలు ఉన్న అటువంటి ఏదో ఒక మార్పు చేసే, ఒక నిజంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అక్రమాలు జరుగుతున్నాయి అని బయటపడినప్పుడు కొన్ని సంస్కరణలు చేయవలసిందే, కానీ ఇటువంటి సంస్కరణ అవసరమా? ఇటువంటి సంస్కరణ ద్వారా ఏం జరుగుతుంది అని 1-2 పరిశోధనలు కూడా జరిగాయి. నీట్ 2023లో అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన 50 మందిలో 38 మందిని ఒక సర్వే చేశారు. ఈ 38 మందిలో 37 కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదివాము అన్నారు. అంటే మెడికల్ సీట్ రావడానికి ఎట్లాగైతే పరీక్ష పేపర్ లీక్ అయిందని 30 లక్షలు 50 లక్షలు పెట్టారో కొన్ని లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకున్న వాళ్లకు మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉంది. అది మాత్రమే కాదు, ఈ టాప్ 50లో 29 మంది జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. అంటే ఇంతకాలంగా సమాజంలో అమలవుతున్న వివక్షను అరికట్టడానికి ఏ రిజర్వేషన్ విధానం కొనసాగుతూ ఉన్నదో, రాజ్యాంగబద్ధమైన ఒక రిజర్వేషన్ విధానం కొనసాగుతున్నదో అది ఈ నీట్తో రద్దయిపోతున్నది. మరొక అంకె చెప్పాలంటే 37 మంది అర్బన్ ఏరియాల్లో చదివిన వాళ్ళు మాత్రమే. అంటే రూరల్ విద్యార్థులకు అతి తక్కువ అవకాశాలను ఈ నీట్ కలిగజేస్తూ ఉన్నది. నీట్తో చాలా సమస్యలు ఉన్నాయి. నీట్ను మేము అంగీకరించబోము, నీట్ పెట్టకూడదు అని చాలామంది రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నీట్తో ముందుకు పోదలిచింది. ఆ నీట్ ఇవాళ ఇన్ని అవకతవకలతో సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి అసలు 2024 నీట్ ఫలితం కొనసాగి ఈ విద్యార్థులందరూ ఈ సంవత్సరం ఎంబీబీఎస్లో చేరతారా లేదా తెలియదు. ఒక్క తెలుగు రాష్ట్రాల విషయమే చూస్తే తెలంగాణలో 77,849 మంది అభ్యర్థులు ఈ నీట్ పరీక్షకు దరఖాస్తు చేశారు. అందులో కొద్దిమంది 47,000 మంది రాశారు, అది వేరే లెక్క. ఆంధ్రప్రదేశ్లో 64,931 మంది అప్లై చేశారు, అందులో 43,000 మంది రాశారు. మొత్తం మీద 142,000 మంది అభ్యర్థులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. అంటే 142,000 కుటుంబాలకు సంబంధించిన సమస్య ఇది. తెలుగు రాష్ట్రాలలో 1,50,000 కుటుంబాలు నీట్ ఫలితాల్లో అవకతవకలు జరగకుండా, నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఉంటే బాగుండు కదా అని చూస్తూ ఉన్నారు. కానీ మన వ్యవస్థలు ఎంతగా కుళ్ళిపోయాయంటే, దిగజారిపోయాయంటే 16-17 ఏళ్ల ముక్కుపచ్చలారని పిల్లలు భవిష్యత్తు మీద స్వప్నాలతో వైద్య విద్య చదవబోతున్నాము అని ప్రిపేర్ అయ్యే పిల్లలు, వాళ్ళ భవిష్యత్తును భగ్నం చేస్తూ ఈ నీట్ అవకతవకలు జరిగాయి.